వచ్చింది. చెప్పండి మీ పేరేంటండి? నా పేరు కామేశ్వరరావు అండి. కామేశ్వరరావా? ఆ, ఏం చేస్తారు మీరు? ఇక్కడ దున్నేసేటంటే నారేయడానికి చూస్తున్నాము. ఆరేం చేస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ దున్నుతున్నారు మీరు? ఈ ఏరియా దున్నుతున్నాము. సగం దున్నారు తర్వాత ఈ మొత్తం 3 ఎకరాలకు తగ్గట్టు అనమాట ఇది ఈ ఆగు బట్ట. అంటే ఎన్ని సెంట్లు వస్తుంది ఇది? ఇది ఒక 30 సెంట్లు ఉంటుంది. 30 సెంట్లు. తర్వాత ఇంకెక్కడ తీస్తారు? ఇదే ఈ ఏరియాలో ఒక్కడంది 3 ఎకరాలకి ఇది తగ్గట్టు నారు పోయడానికి. నెక్స్ట్ మీకు అక్కడ దగ్గరలో ఏమైనా పొలాలు ఏమైనా ఈ ఉన్నాయా? దగ్గరలోపు అంటే ఈ దగ్గరలోపే ఉన్నాయి ఒక 3 ఎకరాలు అంతే. 3 ఎకరాలు ఎక్కడ? ఇదిగో ఆగల్లా చివరిన ఉంది, ఆ చివరిన ఉంది, ఆ చివరిన ఉంది. ఈ లొకాలిటీ బట్టి అవతల యువతలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ బట్టి అవతలకి ఏంటంటే ఇదంతా ఉప్పు నీరు వస్తుంది అనమాట. వర్షం పడితే మనకి పంట వస్తుంది, లేకపోతే పోతుంది అంతే. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏంటి? వర్షం ప్రాబ్లం ఎక్కువ ఉప్పు నీరు తోస్తుంది అనుకో ఇదంతా పోతుంది. మన దగ్గర సముద్రం ఉంది కాబట్టి ఉప్పు నీరు వల్ల ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ ఉప్పు పండిస్తారు, పండిస్తారు, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఎవరు పంట అంతగా పండించడం లేదు, అదొకటి కారణమా? అదొకటి కారణం. అది ఇంకోటి వర్షం కారణం. వర్షం మెయిన్. ఎప్పుడో వర్షం అంతే యోషిదారు వస్తుంది అందరికి అంత సైడ్ వాళ్ళ పంటలు అయిపోతాయి. ఆ లాస్ట్లో వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇక్కడికి సముద్రం ఈ ఏరియాలో ఒకటి అంటే ఈ ఎంట్రన్స్ రావాలంటే సరిగ్గా రాదు. నెక్స్ట్ మొత్తం ఆవులు తినేయడం ఇవన్నీ చేస్తున్నాయా? ఆవులు అని అంటే మరి ఇక్కడ వర్షాకాలం వస్తే కడతారు, కానీ తప్పి వచ్చి పోయిన ఉంటాయి. మరి వ్యవసాయం ఉంటే తింటాయి కదా, లేకపోతే లేదంతే. ఇక్కడ దున్నుతున్నా. నెక్స్ట్ ఇంకా మీరు ఇంకెవరెవరు చేస్తారు మీతో కలిసి? మీరు ట్రాక్టర్ దున్నుతారు? వాళ్ళ తమ్ముడు అక్కడ ఉంటాడు, వాళ్ళ తమ్ముడు ఆ పక్క చేసుకుంటాడు. అతను ఏంటంటే నేను వాళ్ళ డ్రైవర్ని, అక్కడ ఏంటంటే నేనే చేస్తాను. ఇది అంటే మీరు ట్రాక్టర్ పని కాకుండా ఇంకే పనులు చేస్తారు? అన్ని పనులు చేస్తాను. ఈ 3 ఎకరాలు నేనే చూస్తాను. 3 ఎకరాలు అంటే నీరు పోయడం అన్ని చూస్తాను నేనే. విత్తనాలు ఎప్పుడు వేద్దాం అనుకుంటున్నారు? 27 లోపు అంటే 6వ నెల కలిసింది కదా, 6వ నెల 15, 20. ఏ విత్తనం వేస్తారు మీరు? సామ్ మసూరు. ఎందుకు అదే వేస్తారు మీరు? ఆ సామ్ మసూరు అయితే తిండికి బాగుంటాయి. సంపత్స్వర్ణ అయితే వరద వస్తుంది కదా, ఈ ఉప్పు నీరు కొద్దిగా కాస్తుంది అంతే. అలా ఇప్పుడు ఎండకి మంచి ఎండ ఉంది కాబట్టి దున్నుకుంటాను. మంచి బ్యాక్టీరియా కానీ ఎండదంటే గడ్డి అంతా మొత్తం పోదు. దీనిలో అతను నారు వేసుకుంటే మంచిగా ఉంటుంది. చెత్త అన్ని ఏరేసి మొత్తం తీసుకుంటాం. ఇంక ఆవుల వల్ల పక్షుల వల్ల ప్రాబ్లం ఏంటి ఉండదు. వాళ్ళు వర్షం నార్మల్ వస్తుంది, అంత కట్టుకుంటారు, బందోబస్తు అయిపోతుంది. థ్యాంక్స్ అండి.